చైతన్యముని మన బుద్ధి గ్రహించి తెలుసుకొనగలదు. ఆ చైతన్య స్వరూపమైన ఆ పరమాత్మను చెబుతానని ఈ గౌడపాదుడు ఇప్పుడు చెప్పినాడు కదా. ఎట్లా ఉన్నాడు ఆ పరమాత్మ అన్న విషయాన్ని మనసులో, మన శరీరంలో మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి. 10 ఇంద్రియాలు, కాళ్ళకళ్ళు, చూసేటివి, చెవులు వినేటివి, అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలు, ఈ బుద్ధి, ఇవన్నిటినీ నడిపించేటువంటి ఒక చైతన్య రూపమైన జ్ఞాన స్వరూపమైన పరబ్రహ్మం ఒకటి ఉంది. ఆ బ్రహ్మము ఉండడంతో ఆ బ్రహ్మము యొక్క జ్ఞాన ప్రకాశం చేత మనస్సు కదులుతుంది, బుద్ధి కదులుతుంది, ఇంద్రియాలు కదిలి వాటి పనులవి చేస్తున్నాయి. మొత్తం ఈ ప్రపంచమంతా నడుస్తుంది. చైతన్యవంతమై ఈ ప్రపంచమంతా ఏ పనులు చేస్తున్నారు, ఆ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రపంచం ఎట్లా జరుగుతుంది అంటే చైతన్య రూపమైన ఒకే జ్ఞాన స్వరూపమైన పరమాత్మ జ్ఞాన స్వరూపమై మనలో ప్రకాశిస్తూ ఆ జ్ఞాన స్వరూపంగా అంతటా వ్యాపించి ఉండేటువంటి పరమాత్మ ఈ శరీరంలో అట్లా ఈ ఇంద్రియాలన్నిటినీ కదిలిస్తుంది. ఇంద్రియాలన్నీ కదిలి వాటి పనులు చేసి ఈ ప్రపంచాన్ని నడుపుతుంది. కావున మన నిత్య జీవితంలో ఆ పరబ్రహ్మను అతని సహజ తత్వంలో గ్రహించలేము. కావున మన నిత్య జీవితంలో ఆ పరబ్రహ్మను అతని సహజ తత్వంలో గ్రహించలేము. ఎందుకంటే మనకు రూపనామాలు కనిపిస్తున్నాయి. మనము ఆ నిరాకారమైన పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాం. ఎందుకు తెలుసుకోలేకుండా ఉన్నాం అంటే మనకు ఒక రూపం ఉంది, మనం అనుకునే దైవానికి ఒక రూపం ఉంది. మళ్ళీ మన మనోబుద్ధులకు అంటే మన మనస్సు ఒక రకంగా ప్రవర్తిస్తుంది, బుద్ధి ఒక రకంగా ప్రవర్తిస్తుంది. ఆ విధంగా వాటిని ప్రకాశింపజేసేటువంటి చైతన్యం ఒకటి ఉంది. ఈ విధంగా అనేకం ఉండడం వల్ల మనము ఆ జ్ఞాన స్వరూపాన్ని ప్రత్యేకంగా తెలుసుకోలేకుండా ఉన్నాము. ఆ జ్ఞాన స్వరూపము వీటన్నిటితో కలిసిపోయింది. దేహంతో, మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియాలతో మొత్తం కలిసిపోయి ఈ ప్రపంచమంతా ఆ విధంగా మనుషులంతా రకరకాలుగా ఉండేవాళ్ళంతా ఉంటే ఈ విధంగా అనేకంగా కనిపిస్తూ ఉండే దాంట్లో ఆ ఏకమైనటువంటి ఒకటిగా ఉండేటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని చూడలేకుండా ఉన్నాము. మనకి ఎంతసేపు ఉన్నా ఈ అనేకమే కనిపిస్తాయి కానీ ఏకరూపమైన ఆ బ్రహ్మతత్వము తెలియబడడం లేదు. అది తెలుసుకోలేకుండా ఉన్నాము. ఎందుకు తెలుసుకోలేకుండా ఉన్నాము? అందరము ఆ బ్రహ్మస్వరూపులమే కదా, మనమంతా పరమాత్మ స్వరూపులమే కదా. మరి పరమాత్మ స్వరూపులమే అయినాక మన అందరికీ బ్రహ్మత్వం తెలియబడి ఉండవాలి కదా. ఎంతో జనం ఉన్నారు కదా, ఇక్కడికి మనం వచ్చేవాళ్ళం కాకపోయినా జనం ఎంతో మంది ఉన్నారు కదా. వాళ్ళందరికీ బ్రహ్మతత్వం ఎందుకు తెలియబడడం లేదు అంటే ఆ బ్రహ్మతత్వమైనటువంటి ఆ పరమాత్మ ఈ ఇంద్రియాలు, ఆ మనసు, బుద్ధి, దేహము ఇవన్నీ ఒక్కటిగా కలిసిపోయి ఉన్నాయి. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో సహా మొత్తము ఆ జ్ఞానము కలిసిపోయింది. అంటే ఆ జ్ఞానమే కంటిలోకి వచ్చి చూస్తుంది, ఆ జ్ఞానమే చెవి దగ్గరికి వచ్చి వింటుంది, ఆ జ్ఞానమే ముక్కు దగ్గరికి వచ్చి వాసన చూస్తుంది, ఆ జ్ఞానమే నాలుక దగ్గరికి వచ్చి రుచి చూస్తుంది, ఆ జ్ఞానమే స్పర్శను గ్రహిస్తుంది. ఈ విధంగా అన్ని జ్ఞానాలు అన్ని ఇంద్రియాల్లోనూ ఒకే జ్ఞానము ప్రకాశిస్తుంది. కానీ ఎవడు ఆ బ్రహ్మస్వరూపమైన ఆ జ్ఞాన స్వరూపాన్ని ఎవడూ తెలుసుకోలేకుండా ఉన్నాడు. ఎందుకు తెలుసుకోలేకుండా ఉన్నాడు అంటే ఇన్ని విధాలుగా ప్రకాశిస్తుంది కాబట్టి. చెవి, కన్ను, ముక్కు అన్ని విధాలుగా ప్రకాశిస్తుంటే ఆ జ్ఞాన స్వరూపము ఏది జ్ఞానం అని పట్టుకుంటాడు వీడు? అనేకంగా కనిపిస్తుంది. అనేకంగా కనిపించడం చేత అనేకంగానే కాదు అనేక మంది మనుషులు గాను,
అనేకంగా పశుపక్ష్యాది జీవరాశులుగాను అనేకంగా కనిపిస్తుంది. ఒకే జ్ఞానమే. అయితే ఆ ఒకే జ్ఞానమే అనేకంగా కనిపిస్తుంది అన్న జ్ఞాన విచారణ లేనటువంటి వాడికి తెలియబడడం లేదు. వాడి జ్ఞానాన్ని గుర్తించలేకుండా ఉన్నాడు. ఈ విధంగా కలిసిపోయింది, ప్రపంచంతో కలిసిపోయింది కాబట్టి గుర్తించలేకుండా ఉన్నాడు అంటారు. మనము భౌతిక ఆవరణములతో ఐక్యము పొంది ఉన్నంత వరకు ఆ శుద్ధ జ్ఞానము మనకు లభ్యం కాదు. ఎంతవరకు ఈ దేహం మీద, ఈ ఇంద్రియాల మీద, వీటి మీద అంటే మనం ఏదైనా భజన చేయవాలన్నా ఈ చేతులతో కొట్టి భజన చేయవాలా, ఏదైనా స్తోత్రం చేయవాలన్నా ఈ నాలుకతో ఈ శబ్దంతో స్తోత్రం చేయవాలా, పూజలు చేయవాలన్నా ఈ చేతులతో పూజలు చేయవాలా, ఈ విధంగా అన్ని ఇంద్రియాలతో పని చేస్తున్నాం. కాబట్టి ఆ ఏకంగా ఉండేటువంటి ఒకే జ్ఞాన స్వరూపమైన పరబ్రహ్మతత్వాన్ని గ్రహించలేకుండా ఉన్నారు. అటువంటి బ్రహ్మతత్వం ఒకటి ఉంది అంటే గ్రహించలేకుండా ఉన్నారు అందరూ అని. అహంకార రూప జీవభావం ఉన్నంత వరకు ఆ పరమాత్మ ఆవరణాంతర్గతమే అయి ఉండు. అది నేను అంటూ ఈ శరీరం ఒకటి ఉంది, అది అందరికీ తెలుసు. కానీ శరీరంలో నేనంటూ ఒక అహంకార రూపమైన జీవుడు ప్రకాశిస్తున్నాడు. నేను ఈ పని చేయవాలా, నేను ఆ పని చేయవాలా, నేను అక్కడికి పోవాలా, నేను ఇక్కడికి పోవాలా, నేను ఇది తినవాలా, నేను అది తినవాలా అని నేనంటూ ఆ జీవుడు అనేవాడు ఈ శరీరంలో ప్రకాశిస్తూ ఉన్నంతసేపు, వాడి ఏ కోరికలు కోరుతున్నంతసేపు, వాడి ఏ కార్యాలు చేస్తున్నంతసేపు వాటిని గుర్తించలేకుండా ఉన్నారు. అంటే నేననగానే వాళ్లకు దేహమే కనిపిస్తుంది. ఏది ఆ అహంకార రూపమైన జీవుడు, లోపల జీవుడు వేరుగా కనిపించడం లేదు. నేనంటూనే దేహం అనుకుంటున్నాడు. దేహమైన అనుకున్న తర్వాత నేను అక్కడికి పోవాలంట, నేను ఎక్కడికి పోవాలంట, నేను ఈ పని చేయాలి, దేహంతో భావిస్తూ ఉన్నాడే కానీ దేహం వినహాగా నిరాకారంగా బ్రహ్మస్వరూపాన్ని భావించలేకుండా ఉన్నాడు ఈ అజ్ఞాని అయినటువంటి మానవుడు అని. మనకు ఆ శుద్ధ చైతన్యం యొక్క జ్ఞానం కలిగినంతనే మనము బాహ్యమందు కానీ అభ్యంతరమందు కానీ ఎటు చూచినను అజమై అఖండమైన సమత్వమునే అనుభవించుచున్నాము. ఎప్పుడు మనం ఆ పరమాత్మను తెలుసుకుంటాము? ఎప్పుడంటే శాస్త్రంతో ప్రకరణాలన్నీ చెప్తున్నాయి కదా, ఇప్పుడు వచ్చే ప్రకరణాలన్నీ అదే చూపిస్తాయి. శాస్త్రం అంతటా ఒకే జ్ఞానస్వరూపమైన ఒక పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఈ ఇంద్రియాల్లోకి, ఈ శరీరం ద్వారా ఈ ఇంద్రియాల్లోకి వచ్చి ఈ శరీరం నేను అనుకుంటూ అజ్ఞానం ఆవరించింది. దృష్ట్వా జగత్ సకలమేవ అశేషకర్త తత్ ప్రావిశత్ పునరుపాగత జీవభావ విస్మృత్య సత్య సుఖబోధమయ స్వరూపం భ్రాంత్యా బ్రహ్మచర్య సమస్త వివేకదేశ అంటాడు సదాశివేంద్ర. సృష్టిలో ప్రవేశించినాడు, శరీరంలో ప్రవేశించినాక తాను బ్రహ్మస్వరూపము దీంట్లోకి ప్రవేశించినాను, నేను ఈ ఇంద్రియాలన్నీ వాడుకుంటున్నాను, నేను ఈ ఇంద్రియాలతో అన్ని పనులు చేస్తున్నాను అని అనుకోలేకపోయినాడు, మర్చిపోయినాడు. తను దేహము ఇంద్రియాలు నేను ఇంట్లో ఉండేవాడిని వేరుగా ఉండి ఈ ఇంద్రియాలతో నేను పని చేయిస్తున్నాను అనేటువంటి విషయాన్ని మర్చిపోయి దేహమే నేను అనుకున్నాడు. ఎప్పుడు శరీరంలో ప్రవేశించినాడో ఈ దేహమే నేను అనుకున్నాడు. దేహమే నేను అనుకునే వాళ్ళకే దీంట్లో నేనంటూ ఉండేటువంటి ఆ చైతన్య రూపమైన జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఈ దేహము ఒక్కటిగా అయిపోయినాయి. ఒక్కటిగా అయిపోయే వాళ్ళకే ఏది చేయాలన్నా నేను చేస్తా, నేను పోతా, నేను వస్తా అని శరీరాన్ని భావిస్తున్నాడే కానీ ఇందులో ఉండేటువంటి జ్ఞానస్వరూపాన్ని భావించలేకుండా పోతూ ఉన్నాడు.
అట్లా కలిసిపోయినాడు. అజ్ఞానం చేత ఈ దేహంతో కలిసిపోయినాడు. కలిసిపోవడం వల్ల వాడికి పరమాత్మ స్థితి తెలియలేదు. ఎప్పుడైతే విచారణ చేసి ఇటువంటి శాస్త్రాలు ఉన్నాయి కదా, భగవంతుని తెలిపేటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాలు ఉన్నాయి కదా, ఆ శాస్త్రాలు బాగా విని ఈ శరీరంలో ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కాదు నేను ఎవరు దీంట్లో అంటే సర్వాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపం నేను. ఆ నేను పరమాత్మ స్వరూపుణ్ణి. ఈ శరీరానికే సంబంధించిన వాడిని కాదు. అంతటా ఏ ఆకాశంలాగా సర్వవ్యాపకంగా ఏ బ్రహ్మస్వరూపము పరమాత్మ సర్వవ్యాపకంగా నిండి ఉందో ఆ పరమాత్మ స్వరూపుణ్ణి నేను. ఆ పరమాత్మ స్వరూపమైన నేను దీని శరీరం ప్రారంధవశాత్తు శరీరం ఎప్పుడు ఉత్పత్తి అయిందో శరీరంలోకి ప్రవేశించినాను. ఇంకా నన్ను నేను మర్చిపోయినాను. నా స్వరూపం ఏదైంది మర్చిపోయి దేహమే నేను అనుకొని ఇంకా దేహం ఏ పనులు చేస్తుంటే నేను ఆ పని చేస్తున్నాను అనుకుంటున్నానే కానీ ఇందులో శుద్ధమైన జ్ఞానస్వరూపుని నేను. దీనికి ఏ సంబంధము నాకు లేదు. నేను అన్నిటికంటే వేరుగా ఉన్నాను. నేను ఈ జ్ఞానస్వరూపమైన బ్రహ్మస్వరూపుణ్ణి అనేటువంటి విషయాన్ని మర్చిపోయినాడు. కాబట్టి ఇప్పుడు ఈ శాస్త్రం ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనకు వచ్చిన ఈ శాస్త్రము అట్లా మర్చిపోయినాడు కాబట్టి గుర్తు చేస్తుంది. దేహం కాదు నీవు, ఈ దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలు అవన్నీ కాదు నీవు దీంట్లో ఉండేటువంటి జ్ఞానస్వరూపుడివి. అనేకంగా కనిపిస్తున్నాయే కానీ అన్ని కుండలు ఒక మట్టితో తయారైనటివి కదా. ఆ విధంగా అంతటా ఏకరూపంగా ఉండేటువంటి ఏ పరబ్రహ్మస్వరూపం ఉందో ఆ పరబ్రహ్మమే ఒక్కొక్కరిలో ఒక్కొక్కడుగా కనిపిస్తుంది. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్కడుగా కనిపిస్తుంది. వాస్తవానికి విచారించి చూస్తే అందరిలో ఉండేటువంటి ఆ జ్ఞానం ఉండే సర్వాన్ని తెలుసుకుంటుండే జ్ఞానం. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ శరీరానికి సంబంధించినటివి. అవి అజ్ఞానమే, వాటికి ఇంకా జ్ఞానం కలగలే. కానీ ఒక జ్ఞాన స్వరూపము ఉంది మనలో. సర్వాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపం ఉంది. ఆ జ్ఞాన స్వరూపము అంతటా ఉండేటువంటి ఏకరూపమైన పరమాత్మ. ఆ ఏకరూపమైన పరమాత్మే ఒక్కొక్కడు శరీరం వస్తే వాడి శరీరంలో ప్రవేశించి అట్లా అనేకంగా కనిపిస్తుంది. ఏకరూపమైనటువంటి ఒకటే బ్రహ్మస్వరూపమైన ఒకే పరమాత్మ అంటున్నారు. మరియు ఈ ఘటాకాశము ఆ మహాకాశము నుండి ఉద్భవించినదని చెప్పినట్లు వివిధమైన స్థూల రూపములు ఆ ఆత్మ నుండి ఉద్భవించినవని చెప్పుచున్నారు. ఆ కుండలన్నీ కూడా ఒకటే మట్టి నుండి పుట్టినాయి. మట్టి అంతా ఒకటే,